మహి చెస్ట్ మీద చెయ్యి వేసి వెనక్కి పుష్ చేసింది. ట్రాన్స్ నుండి బయటకు వచ్చిన మహి ఆమె అలా తోయడం నచ్చలేదు. అతని మేల్ ఈగో నిద్రలేచింది. నా కోపం తెప్పిస్తే అందుకు కారణమైన వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మిస్ వైష్ణవి నా కింద పనిచేస్తూ నా మీద టోన్ పెంచి ఇక్కడ ఉందామనేనా అన్నాడు. క్షణంలో సగం సేపు అతను బాస్ అన్న విషయం గుర్తు వచ్చి, ఈ ఉద్యోగం కనుక ఇప్పుడు పోయిందంటే ఇంట్లో వాళ్ళు తర్వాత అసలు ఆ వీధిలో జనాల గోల భరించలేమని, దాని బదులు ఈ శాడిస్ట్ సార్ గోలే నయం అనిపించి కాస్త తగ్గింది. దీన్నే బతికి నేర్పిన సూత్రమని తన ఆత్మాభిమానానికి సమాధానం చెప్పుకొని సారీ సార్ అంది. సే టు లౌడ్ ఆమెను వదిలి బెంచ్కి ఆనుకుంటా అన్నాడు. సారీ సార్, మీ మీద కోప్పడడం తప్పే, కానీ ఒక అమ్మాయిని ఫిజికల్ టచ్తో హరాస్మెంట్ చేస్తూ మాట్లాడటం మీకు తప్పు అనిపించలేదా అని అడిగింది. సారీ. ఆమె చెవుల్లో అమృతం కురిసిందా అన్నట్లుగా సంభ్రమాశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. నేను నిన్ను టచ్ చేసింది నా మీద టోన్ రైజ్ చేసావనే కానీ బ్యాడ్ ఇంటెన్షన్తో కాదు. ఎంప్లాయీస్తో గొడవపడి నా డిగ్నిటీని స్టేటస్ని నేను తగ్గించుకోలేను, దట్టు నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయితో. అతని మాటల్లో నిర్లక్ష్యం, చూపులో చిరాకు చూసి క్షణం పట్టలేదు ఆమె ఆనందం ఆవిరవ్వడానికి. సారీ చెప్తే అతని విశాల హృదయం అనుకుంది. అంతలోనే స్టేటస్ తూకం వేసే అతన్ని మాటలకి మళ్ళీ కోపం వస్తున్నా ఇప్పుడిక్కడ అది అంత మంచిది కాదని ఊరుకుంది. వైష్ణవి తగ్గడంతో తన ఒరిజినాలిటీకి వచ్చిన మహిధర్, ఇది ఆఫీస్ అనుకున్నావా, అన్నదాన సత్రం అనుకున్నావా అని టోన్ పెంచాడు. ఉన్నట్టుండి అతను అలా దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియక వియర్డ్గా చూసింది. నైట్ ఏంటి మీరు చేసింది? ఫుడ్ క్యాంటీన్లో తింటారు, మా ఇంట్లో మాకు అలాగే అలవాటు సార్. ఆమె ముందుకు వచ్చి, అది ఇంట్లో, ఇది ఆఫీస్, గాట్ ఇట్? ఓకే సార్ అంది. ఇచ్చిన వర్క్ ఫినిష్ అయ్యిందా? ఎస్ సార్, నవీన్ సార్కి సబ్మిట్ చేశాను కూడా. గుడ్, నౌ యూ కెన్ గో అన్నాడు. థ్యాంక్స్ అనుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుండగా 1 minute అన్నాడు. వెనక్కు తిరిగి చూసింది. ఆమె చేతిలో ఏదో కవర్ పెట్టి నీ టీం లీడ్కు ఇవ్వు అని జస్ట్ గో అన్నాడు. లోపల తిట్టుకుంటూ వెళ్ళి నవీన్కు ఆ లెటర్ ఇచ్చి తన కోసం చూస్తున్న సంధ్యతో కాఫీ తాగుదాం పదవే, తల పగిలిపోతుంది అంది. ఏమైంది సార్, ఏమన్నారు ఆత్రంగా అడుగుతుంటే, ఏం లేదు పద అని వెళ్తుంటే వైష్ణవి అని పిలిచాడు నవీన్. ఆగి ఏంటి సార్ అంది. నీకు 2 days లీవ్ ఇవ్వమని సార్ లీవ్ శాంక్షన్ చేశారు. వాట్ అని షాక్ అయింది సంధ్య. నీకు కూడా అనడంతో వావ్ నిజమా అంది సంతోషంగా. ఎస్, కానీ నాకే హాలిడే లేదు అని నల్లగా మొహం పెట్టాడు నవీన్. వైష్ణవి ఇంకా నమ్మలేక లెటర్ తీసి చదివింది. నిజమే, తనకి 2 days లీవ్ ఇచ్చాడు. దేవుడా, నిజమే అనుకుంటూ పక్కనున్న సంధ్యానికి ఇచ్చింది. అబ్బా ఎందుకే నన్ను ఇచ్చావు అంది రుద్దుకుంటూ. ఇది కలో నిజమో తెలియక అని నవ్వి థ్యాంక్ యూ, బ్యాక్ పెయిన్తో చచ్చిపోతానేమో అనుకున్నా, ఎలాగో రెస్ట్ ఇచ్చాడు మహానుభావుడు అనుకుంటూ ఓకే సంధ్య బాయ్, 2 days తర్వాత కలుస్తా అని ఇది అబద్ధం ఎక్కడ అవుతుందోనని పారిపోయి బండి తీస్తున్న వైష్ణవిని చూశాడు మహిధర్. సంధ్య కూడా జంప్ అయింది. నవీన్ మాత్రం బుక్ అయ్యాడు. ప్రాజెక్ట్ వర్క్ నడుస్తున్న టైంలో ఊపిరి కూడా సలపనివ్వని తమ బాస్ వైష్ణవికి లీవ్ ఇచ్చాడని తెలిసి ఎంప్లాయీస్కి కోపం వచ్చింది. చైర్లో రిలాక్స్ అవుతూ వెనక్కు వాలిన మహిధర్కి వైష్ణవి న్యాచురల్ షాంపూ ఫ్రాగ్రెన్స్ ఇంకా తన చుట్టూ ఉన్నట్టే అనిపిస్తుంటే కళ్ళు తెరిచి వాట్ ద ఫక్, అసలు ఏమైంది మహి నీకు? ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు చూసి మొహంలో డల్నెస్ చూసి అడగకుండానే ఎందుకు లీవ్ ఇచ్చావు? ఇది నీ క్యారెక్టర్ కాదు. ఆమె నీ ఎనిమి సందీప్ గాడి ఎక్స్పియాన్సీ. వాడిని ఏడిపించడానికి ఆమె ఒక సోర్స్. బట్ ఆమెకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నావు? నో నో వే, అలాంటి తలపొగరు ఉన్న అమ్మాయికి నీ ఆలోచనలో కూడా ప్లేస్ లేదు. ఇంకా నీ అంటూ ఛా అని ఆఫీస్ బాయ్ని పిలిచి గ్రీన్ టీ బ్రేక్ఫాస్ట్ తెమ్మని చెప్పాడు. దారిలో వస్తున్న వైష్ణవి ఆనందానికి అవధులు లేవు. ఇది నిజమా, తన భ్రమ అని తనని తాను గిల్లి చూసుకుంది. చెయ్యి సర్రుమనడంతో దేవుడా, ఇదంతా నిజమే. ఆ రాక్షసుడు నాకు లీవ్ ఇచ్చాడు. ఈ 2 days ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అమ్మా నాన్నతో ఎలా స్పెండ్ చేయాలని ఆలోచిస్తూ వస్తున్న వైష్ణవికి అడ్డం వచ్చింది కారు ఒకటి. సడన్ బ్రేక్ ఆపి నోటి వరకు వచ్చిన బూతులు ఎదురుగా ఉన్న సందీప్ని చూసి అది రోడ్ అని గ్రహించి స్కూటీ సైడ్ చేసి స్టార్ట్ చేస్తుంటే
వైషు ప్లీజ్ లిజన్ టు మీ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, అర్థం చేసుకో అని అరుస్తున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న ఒకరిద్దరు కుర్రాళ్ళు ఫోన్లో వీళ్ళని క్యాప్చర్ చేస్తున్నారు. వైషు విసుగ్గా వినకుండా వెళ్తుంటే ప్లీజ్ వైష్ణవి, ఐ కాంట్ లీవ్ వితౌట్ యూ అంటుంటే అయితే వెళ్ళి చావు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న వైష్ణవిని కసిగా చూశాడు సందీప్. ఇంటికి వచ్చిన వైష్ణవిని ఏంటే ఇప్పుడే వెళ్ళావు, అంతలోనే తిరిగి వచ్చేసావు అంది. వెళ్తే అప్పుడేనా అంటావు, వస్తేనేమో ఇప్పుడే ఎందుకు వచ్చావు అంటావు, నీత వేగేది అని తల్లి బుగ్గలాగి నవ్వింది. ఉదయం వెళ్ళినప్పుడు కూతురి ముఖంలో ఉన్న విసుగు ఇప్పుడు కనబడలేదు ఆమెకి. తోడుగా సంతోషంగా కనబడుతుంటే అది కాదే, పనుందని హడావిడిగా వెళ్ళావు కదా, అప్పుడే అయిపోయిందా, వచ్చావని అడిగానులే అంది. అది నిన్న నేను ఓవర్ టైం వర్క్ చేశాను కదా, నా వర్క్ నచ్చి మా బాస్ మెచ్చుకున్నారు అమ్మా, అంతేకాదు పని బాగా చెప్పిన టైంలో చేసినందుకు నాకు 2 days లీవ్ కూడా ఇచ్చారు. నిజమా, కావాలంటే చూడని లెటర్ చూపించి, అమ్మా నాకు బ్యాక్ పెయిన్గా ఉంది, అస్సలు భరించలేకపోతున్నాను, సోఫాలో కూర్చుంది. అయ్యో అవునా, ఉండు తైలం ఉంది, గోరువెచ్చగా రాసి మర్దన చేస్తే నొప్పి తగ్గిపోతుంది, నువ్వు వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకుని నైట్ డ్రెస్ వేసుకో అని వంటింట్లోకి వెళ్ళింది. ఇంకా తడిగానే ఉన్న జుట్టుని టైర్ పెట్టి చుడి నుంచి నైట్ వేర్లోకి మారింది. వెచ్చని ఆయిల్తో వెన్నుపూస మొదలు నుంచి సున్నితంగా మసాజ్ చేస్తుంటే అలసి ఉన్న ఆమె వెంటనే నిద్రపోయింది. సాయంత్రం వరకు ఫుల్గా నిద్రపోయి లేచిన వైష్ణవి టెర్రస్ మీద ఉన్న మొక్కలని చూస్తూ వాడిన మొక్కలు తీస్తూ క్లీన్ చేయడంలో బిజీ అయ్యింది. వీధికి దూరంగా కార్ ఆపి గత అరగంట నుంచి ఆమెనే చూస్తున్నాడు. మెస్సీ బంతో మొహం మీద పడుతున్న పంక్స్ జరుపుతూ, ముఖ్యంగా ఆ పింక్ టీషర్ట్ ఆమె కదిలినప్పుడల్లా సన్నని గీతలా కనబడుతున్న వేస్ట్ లైన్ అంతా దూరంలో ఉన్న మహి ఐస్కి స్పష్టంగా కనబడుతుంది. ప్రసన్న గారు తెచ్చిన కాఫీ అందుకుని పెట్టగోడకు ఆనుకుని తల్లితో మాట్లాడుతూ ఆవిడ కసురుతూ జడముడి వేస్తుంటే గారాలు పోతున్న వైష్ణవి క్యూట్ ఫేస్ని రెప్ప వేయకుండా చూస్తున్నాడు. నెక్స్ట్ డే పూల మొక్కల కోసం వైష్ణవి తన చెల్లి నర్సరీకి వెళ్ళారు. కొంతసేపు నర్సరీలో టైం స్పెండ్ చేసి వాళ్లకు అవసరమైన మొక్కలు తీసుకొని రిటర్న్ అయ్యారు. అప్పటికే చిన్న జల్లులు పడుతుంది వర్షం. ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురమ్మని వాళ్ళ అమ్మ చెప్పడంతో పక్కనే ఉన్న ఒక కిరాణా దుకాణంలో కావాల్సినవి తీసుకుని ఇంటి బాట పట్టారు. అక్క ఐస్ క్రీమ్ రోడ్ సైడ్ బండి చూస్తూ తన చెల్లి చందన అడిగింది. ఇప్పుడు వద్దు, కోల్డ్ చేస్తుంది, అమ్మ కోప్పడుతుంది, ప్లీజ్ అక్క, నీతో ఇలా మళ్ళీ ఎప్పటికి వస్తానో ఏమో, నువ్వేమో ఆఫీస్ అంటూ తిరుగుతావు, నాకేమో క్లాసెస్ అస్సలు అవ్వడం లేదు, ప్లీజ్ అక్క అని ముద్దుగా బ్రతిమలాడుతుంటే బండి ముందు స్కూటీ ఆపి ఇద్దరికి కుల్ఫీస్ తీసుకుంది. చందన ఎలాగో ఇంటికి దగ్గరగా వచ్చేసాం కదా, నువ్వు స్కూటీ తీసుకుని వెళ్ళిపో, నేను నడిచి వస్తాను అంది. ఎందుకు అక్క, ఊరికే ఇలా సన్నని చినుకుల్లో తడుస్తూ నడిచి రావాలని ఉంది, నువ్వే అన్నావుగా మళ్ళీ ఎప్పటికో టైం దొరుకుతుందని, ఒకవేళ టైం దొరికినా ఈ వెదర్ ఉండకపోవచ్చు, ఇంకాస్త దూరమేగా నడిచి వస్తాలే, భయం లేదు, ఈలోపు మొక్కలన్నీ పైన పెట్టు, నేను వస్తాను సరేనా అంది. డిక్కీలో ఉన్న అంబ్రెల్లా తీసుకొని త్వరగా వచ్చే అక్క, అమ్మ తిడుతుంది నన్ను వదిలేసి వచ్చావని అంటుంటే, అమ్మకు నేను చెప్తాలే అని చందనాన్ని పంపించి అంబ్రెల్లా తీసుకొని మెల్లిగా నడక మొదలుపెట్టింది. సాయంత్రం ప్లస్ వర్షం అవ్వడంతో రోడ్డు మీద రద్దీ తక్కువగా ఉంది. కాసేపు అంబ్రెల్లా పట్టుకోవడం, కాసేపు అడ్డు తొలగించి ఆ తొలకరి జల్లులు తన ముఖం మీద పడేలా ఎంజాయ్ చేయడం, మళ్ళీ గొడుగు పట్టుకోవడం, ఇలా ఆడుకుంటూ సరదాగా వెళ్తుండగా ఓ ముగ్గురు చాయ్ హోటల్ నుంచి ఆమెని ఫాలో అవ్వడం తను గమనించలేదు. ఆమెని అడ్డగించారు ఆ ముగ్గురు పోకిరి వెధవలు. ఏంటి పాప, హీరోయిన్లా ఫీల్ అయిపోతూ ఒక్కదానివి ఒంటరిగా వాన్లో నడుస్తున్నావు, భయం లేదా అన్నాడు ఒకడు గడ్డం గీక్కొని ముందుకు వస్తూ. తప్పుకోండి అంది కోపంగా. ఈ వానకి వేడిగా నువ్వు తగిలితే బాగుంటుంది కదా పాప అని వంకరగా నవ్వుతూ ముందుకు వస్తుంటే, ఓ ఇప్పుడు వేడి కంపెనీ కావాలా అంది సైడ్ స్మైల్తో.
ఆమె నవ్వు చూసి, రే పిట్ట మన దారిలోకి వచ్చేట్టుగా ఉందిరా అని, ఫ్రీగా వస్తావా డబ్బులు తీసుకుంటావా అని అడిగాడు ఒకడు. ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరైనా ఏదైనా చేస్తారా అంటుంటే వాళ్ళ మొహాలు వెలిగిపోయాయి. అబ్బా సూపర్ ఫిగర్, ఇంత త్వరగా పడుతుందని అనుకోలేదురా అన్నాడు మరొకడు. ఇంతకీ నీ రేట్ ఎంత అని అడిగాడు ఒకడు. అది నేను ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఖర్చు పెడతావా, ఏం పెడతావు అంటున్న వాళ్ళ ముగ్గురు మొహాలు ఒక్కసారిగా బగ్గున మండాయి. ఆమె చేతిలోని పెప్పర్ స్ప్రే దాటికి కళ్ళలో కారం కొట్టినంత మంట ఎత్తిపోతుంటే వాళ్ళ అరుపులు ఆ పక్కన వెళ్తున్న వీధి వాళ్ళు చూస్తూ ఏమైందమ్మా అని వచ్చారు. ఏం లేదు అంకుల్, ఆడపిల్లలు కనబడితే చాలు, అందుకే అనుకునే ఇలాంటి వెధవలకు అభిషేకం చేస్తున్నానంటూ ఆ బాటిల్ ఖాళీ అయ్యే వరకు వాళ్ళ మొహాలకు కొట్టి ఆడపిల్లల్ని హాయిగా స్వేచ్ఛగా తిరగనిచ్చే కాలం ఇది. అయినా ఆ స్వేచ్ఛని లాగేసుకుంటున్నారు మీలాంటి కొందరు మృగాలు అని బాటిల్ వాళ్ళ నెత్తి మీద టపటపా కొట్టి, చావండి వెధవల్లారా అంటూ ఒక్కడి జేబులో నుండి 200 లాక్కొని నా పెప్పర్ స్ప్రేకి అయిన ఖర్చు అని బ్యాగ్లో పెట్టుకుంది. చాలా బాగా బుద్ధి చెప్పావమ్మా, అందరిలా భయపడకుండా చాలా ధైర్యంగా ఎదుర్కొన్నావు అన్నారు ఆ పెద్ద ఆయన. తన వీధికి దాదాపు దగ్గరగా వచ్చేసింది. మెయిన్ రోడ్ దాటడంతో మరింత ప్రశాంతంగా ఏకాంతంగా ఉంది. డైలీ తను నడిచి వెళ్లే రూటే కావడంతో ఫోన్లో మ్యూజిక్ ఆన్ చేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ వెళ్తున్న ఆమె ముందు ఆగింది కార్. ఉలిక్కిపడి చూసింది. హెడ్ ఫోన్స్ కారణంగా కార్ సౌండ్ వినపడలేదు. ఆ కార్ను దాటి వెళ్ళిపోతున్న ఆమెని ఆపుతూ ఓపెన్ అయ్యింది. బయటకు పెట్టిన లెగ్ చూస్తూ, ఈ లెగ్ ఎక్కడో చూశానే అని ఆలోచించే లోపే 6 అడుగుల రూపం ఆమె ముందు ప్రత్యక్షమైంది. అంతే, ఆమె కళ్ళు నోరు తెరుచుకుంది. ఆ 6 ఫీట్ కటౌట్ తన బాస్ మహిధర్ అని అతన్ని చూస్తూనే, గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ సార్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అని వినయం అంతా వలకబోస్తూ అడిగింది. కార్కి ఆనుకొని హ్యాండ్స్ హోల్డ్ చేసుకుని, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అడిగాడు ఐబ్రో రైస్ చేస్తూ. నథింగ్ సార్, చిన్న షాపింగ్ ఉంటే చేసుకుని ఇలా నడిచి వెళ్తున్నాను. దగ్గరలోనే మా ఇల్లు సార్, రండి సార్, కాఫీ తాగుదురు లేదంటే గ్రీన్ టీ. అతిథి మర్యాద రోడ్డు మీద చేస్తున్న ఆమెని విసుగ్గా చూస్తూ కార్ డోర్కి ఒక కిక్ ఇచ్చాడు. అదిరిపడి చూసింది. అది ఎక్కడ విరిగిపోయిందోనని. ఇప్పుడు ఎందుకు ఈ రాక్షసుడు అంత కోపంగా ఉన్నాడు అని కన్ఫ్యూజన్ అయ్యేమయంగా చూస్తుంటే, ఇప్పటి వరకు ఏం చేశావు అని బేస్ వాయిస్తో అడిగాడు. నేనేం చేశాను సార్, నేనేం చేయలేదు అంది కళ్ళు టపటపా కొడుతూ. కోపం తీర్చుకుపోయిన మహి ఆమెని కార్ బ్యానెట్కి లాక్ చేస్తూ తనకు దగ్గరగా వచ్చి, ఈవినింగ్ నుంచి నువ్వు ఏమేం తిన్నావు అన్నాడు కళ్ళు ఉరుముతూ. ఓరి దేవుడా, నేనేం తిన్నానని అడుగుతున్నాడు అంటే కొంపతీసి చూశాడా ఏమిటి, అంటే నన్ను కానీ ఫాలో అవుతున్నాడా అని కళ్ళు మెటకరించి కుటుకలు మింగుతూ, అది ఆకలి వేస్తే టిఫిన్ చేశాను సార్ అని సగం మాట గొంతులోనే మింగేసింది. అదే, ఆ టిఫిన్ ఎక్కడ తిన్నావు, 5 స్టార్ హోటల్లోనా, రోడ్ సైడ్ బండి మీదనా అడుగుతుంటే అతని దవడ కండరాలు బిగిశాయి. మై గాడ్, మాది 5 స్టార్ హోటల్లో తినే అంత రేంజ్ కాదు సార్, అందుకే రోడ్ సైడ్ హోటల్లో తిన్నాం. అక్కడ రిచ్ ఫుడ్ ఉండదేమో కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నీట్గా సర్వ్ చేసే శుభ్రమైన ఆహారం మాత్రం దొరుకుతుంది సార్. ఎందుకు సార్, మీరు కూడా తింటారా అని అడుగుతున్న ఆమెని ఉరిమి చూశాడు. బాప్రే, ఏంటా ఈ కళ్ళు ఇలా మండిపోతున్నాయి అనుకుంటూ సార్ సార్ అని పిలిచింది. చంపేయాలన్నంత కోపం వస్తుంటే విసుగ్గా చూశాడు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సార్, మరీ దగ్గరికి ఉన్నారు. ఇది చూస్తే రోడ్డు, ఇలా మిమ్మల్ని నన్ను ఎవరైనా చూస్తే చాలా రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పటికే నేనంటే మా కాలనీ వాళ్ళకి అమితమైన ప్రేమాభిమానం ఉన్నాయి. ఇప్పుడు కానీ నన్ను ఇలా చూశారంటే కటౌట్లు ఫ్లెక్సీలు పెట్టి మరీ నాకు అభినందన సభ ఏర్పాటు చేసి మా అమ్మ చేత సన్మానం చేయిస్తారు సార్. ఏంటి, జోక్ చేస్తున్నావా అని అడిగాడు. అయ్యో, మీతో నేను ఎందుకు జోక్ చేస్తాను సార్, పీకే గారి డైలాగ్ తెలుసు కదా, జీతం ఇచ్చేవాడి మీద జోక్స్ వేస్తే జీవితాలు తలకిందులు అవుతాయని. ఆ సూత్రాన్ని నేను అక్షరాలా పాటిస్తాను. కాకపోతే మీ రిచ్ పీపుల్కి మా మిడిల్ క్లాస్ మెంటాలిటీలు ఇక్కడ మాట్లాడే రూమర్స్ తెలియదు కదా, అందుకే చెప్తున్నాను సార్ అనగానే ఎంత కోపంగా వచ్చాడు. ఆమె ఫేస్ చూస్తూ ఆ కోపం తగ్గి వెనక్కి జరిగాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, ఇప్పుడు మీరు నేనేం తిన్నాను పనిగట్టుకుని ఫాలో అవుతూ నన్ను అడగడానికి వచ్చారా సార్
వైష్ణవి మహిధర్ అరిచిన అరుపు ఆ ప్లేస్లో రీసౌండ్ రాగా చెవులు మూసుకొని సారీ సార్, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, అందుకే అలా నడుస్తూ కనబడిన దగ్గర ఏదో ఒకటి తింటూ ఎంజాయ్ చేస్తూ వస్తాను. మీలాగా లక్షలు పెట్టి ట్రిప్పులు వెకేషన్లు ప్లాన్ చేయలేం, కానీ ఇలా మా స్థాయికి తగ్గట్టుగా చిన్న చిన్న ఆనందాలను మాత్రం సంపాదించుకోగలం, ఎంజాయ్ చేయగలం అని చెప్తున్నా తన ముందుకు వచ్చి ఏంటి స్టేటస్ మాట్లాడుతున్నావా అని అడిగాడు. నో నో సార్, మీలాంటి బిగ్ షాట్స్కి మాలాంటి పిల్ల పిచ్చుకల జీవితం ఎలా ఉంటుందని తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. ఎంతైనా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడపిల్లను కదా సార్ అంటున్న ఆమె మాటల్లో వెటకారం తెలుస్తుంటే ఇది ఆఫీస్ కాదని నీ ఇష్టానికి వాగుతున్నావు కదా అని కళ్ళు చిన్నవి చేశాడు. ఆఫీస్ అయినా రోడ్డైనా ఇల్లైనా ఎక్కడైనా క్యారెక్టర్ మారుతుందా సార్? కాకపోతే ఆఫీస్లో మీరు నా బాస్ కాబట్టి మీరు చెప్పిన పని చేయాలి, మీకు ఆ తల వంచి బ్రతకాలి. లేకపోతే చెప్పానుగా మా జీవితాలు తలకిందులై జీతం లేకుండా చేస్తారు. కానీ ఇది రోడ్, ఇప్పుడు నేను ఆఫీస్లో లేను, నా లైఫ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. నీకు ఇచ్చిన 2 days లీవ్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ షార్ప్ 9 కల్లా ఆఫీస్లో నా క్యాబిన్లో ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంటే అతన్ని అడ్డగిస్తూ అదేంటి సార్, ఇచ్చిన మాట మీద మీరు ఉండరా? మీరు చాలా స్ట్రిక్ట్ బాస్, చాలా ఫేమస్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ అని అందరూ చెప్తుంటే విని ఆశ్చర్యపోయాను. అదేంటి ఒక్క ఎంప్లాయ్ మీద కోప్పడి లీవ్ క్యాన్సిల్ చేశారు, నేనేం చేశాను అని అంది. పళ్ళు నూరుతూ తనను చూశాడు. మహిధర్ ప్రెస్టేషన్ చూస్తున్న ఆమెకి లోపల పిచ్చ హ్యాపీగా ఉంది. లేకపోతే నాకు 1 night మొత్తం పనిష్మెంట్ పేరుతో టార్చర్ చేస్తావా? నువ్వు దొరికావుగా, దొరికినప్పుడే ఇలా ఆడుకోవాలి, నిన్ను పెద్ద బాస్ అని ఫీల్ అవుతున్నాడు అని తిట్టుకుంటుంటే నీకు అంత డేర్ ఉంటే ఇన్నర్లో కాదు అవుటర్ వినపడేలా ఆ తిట్లన్నీ వినిపించు అన్నాడు. అయ్యో సార్, మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్, రామరామ అంటూ చంపలు కొట్టుకుంది. ఇప్పుడు వచ్చే ముందు ఏం ఘనకార్యం చేశావు అని అడిగాడు. ఓ అదా, ఎవరో 3 పిల్లపచ్చాలు రోడ్డుకు అడ్డం పడి ఏదో వాగుతుంటే చేతిలో ఉన్న మిరియాల పొడి వాళ్ళ మొహం మీద కొట్టి వానకు తడవకండిరా, కఫం చేస్తుంది, జలుబు వస్తుంది, హెల్త్ పాడవుతుందని 4 మంచి మాటలు చెప్పి ఇలా వచ్చాను సార్. ఏంటి సార్, ఆ దృశ్యాన్ని కూడా మీరు చూసారా? చూశాను, అందుకే రేపు నీకు ఆఫీసులో సన్మానం కూడా చేస్తాను, వెయిట్ అండ్ వాచ్. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏడ్చావులేరా వేరే చచ్చినాడా అని తిట్టుకుంటూ. అంటే ఇతను నన్ను ఫాలో అవుతున్నాడా, నేనేం తింటున్నా అని చూశాడా, ఎందుకు వేరే పని పాట లేదా ఇలా నా వెనక పడ్డాడు అని మూతి తిప్పుకొని చాకోబార్ తింటూ పాటలు పాడుకుంటూ ఇంటికి వెళ్ళింది. తర్వాత రోజు ఆఫీస్ ఉండడంతో ఆ రోజు నైట్ ఇంట్లో వాళ్ళ హెల్ప్తో గార్డెన్లో కొత్త మొక్కలతో మేకోవర్ చేసింది. టెర్రస్ మొత్తంగా లైట్ కలర్స్తో పెయింట్ చేసి మొక్కలను చక్కగా అమర్చి తనకు నచ్చిన సిట్టింగ్ ఏరియా అని అన్ని చక్కగా లైటింగ్స్తో అలంకరించుకుంది. ఆమె మనసుకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత రోజు ఎప్పట్లా ఉరుకులు పరుగుల మీద ఆఫీస్కి రెడీ అయ్యి అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేసింది. ముందు రోజు ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ని తన కుటుంబంతో గడిపిన ఆమె కొత్త ఉత్సాహంతో సంతోషంగా ఆఫీసులో అడుగు పెడుతుండగా ఎదురుగా ఉన్న వాల్కి ఉన్న స్క్రీన్లో వైష్ణవి సాహస విన్యాలు అన్న సిరీస్ టైటిల్స్తో సహా పడుతుంటే లోపలికి వస్తున్న ఆమె నోరు తెరుచుకుని చూసింది. ఆ 3 వెధవలను తిడుతూ వాళ్ళ కళ్ళలో కారం కొడుతూ చెబుతున్న డైలాగ్స్ వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక సినిమాను తలపిస్తుంటే మొత్తం అన్ని ఫ్లోర్స్లో ఉన్న స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. దేవుడా ఏంటిది అనుకుంది. వైషు అని పిలుస్తూ అరుస్తూ వచ్చింది. తనను చూసిన సంధ్య ఏంటి